దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనము. గొర్రెలను కాయచుండ ఒక సింహమును ఎలుగుబంటియు వచ్చెను. దావీదు గొర్రెలను కాయచు ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చాయి. సింహాన్ని చూసి భయపడి పారిపోకుండా దావీదు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని ఆ సింహాన్ని చంపుతాడు. అలానే మనం కంటికి కనబడే వాటిని చూసి మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాము. కానీ ఆ భయాన్ని దాచేసి దాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావటం మనకి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొలియాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక తొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడుచుకునేవాడే. ఇశ్రాయేలీలకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు. సింహం రావటం దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు. ఇది హడలగొట్టే సంఘటనే. కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకెదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. సింహము వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దానిలో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడుగాక. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, సింహాన్ని చూడగానే భయపడతాము, కానీ దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని నా తండ్రి నాయన ప్రభా, ఆ సింహాన్ని చంపటం వలన తండ్రి దేవా మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నాయన దావీదు. అలానే మేము కూడా నా తండ్రి మా కంటికి కనపడే వాటిని చూసి మేము చాలాసార్లు భయపడుతూ ఉంటాము నా తండ్రి. ఆ భయాన్ని విడిచిపెట్టి దాన్ని ఒక అవకాశంగా, మీరిచ్చిన ఒక అవకాశంగా మేము కూడా మార్చుకోవటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మాకు వచ్చే ప్రతి శోధనలో నా తండ్రి నాయన ప్రభ, మేము వాటిని చూసి భయపడకుండా మా పెరుగుదలకు అది ఒక మెట్టని మేము భావించటానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యంలో నా తండ్రి అన్ని పరిస్థితుల్లో నా తండ్రి అలాంటి పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని చూడగలిగేలా మాకు నాయన ప్రభ సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ కృపచేత నింపండి నాయన. అయ్యా నా తండ్రి, పునరుత్థాన దినాన నా తండ్రి మీ సన్నిధానానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం దయచేయండి ప్రభ. సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తిని, బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభ. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.